చేసిన మాట, శూన్యములో సమస్తమును కలుగజేసిన మాట, ఒక్కసారి నీ నోరు తెరిచి నువ్వు పలికితే మా హృదయాలు, మా జీవితాలు జీవపరచబడతాయి నాయన. అయ్యా, నీ దినదాసులను మరుగు చేయండి ప్రభువా. అయ్యా, మీరు ప్రత్యక్షం అవ్వండి, నీ వెలుగు ప్రత్యక్షము చేయండి, నీ జీవము ప్రత్యక్షము చేయండి, నీ మాటను ప్రత్యక్షము చేయండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్న అన్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్కును పంపి ఆత్మీయముగా, శారీరకంగా, మానసికముగా ఈ సంఘమును నాయనా స్వస్థపరచమని, మా దేశమును స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమనికి ఆరోపిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ నీ కార్యము జరగనివ్వమని యేసు నామములో నిన్ను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందాం. థ్యాంక్ యూ. మరి చెప్పగానే సహకరించినందుకు మీ అందరికీ కూడా ప్రభు దీవెనలు కలుగునుగా. లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదవకండి, కానీ ఒక ఉపమానము యేసు ప్రభువారు చెప్పారు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఏంటి ఉపమానం అంటే, ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉన్నది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉందట. ఆ చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వచ్చి పండ్ల కోసం వెతుకుతున్నాడట అతను. పండ్ల కోసం వెతుకుతుంటే పండ్లు దొరకట్లేదు. అప్పుడు యజమాని ఏం చేశాడంటే, తోటమాలిని పిలిచి, చాలా సంవత్సరాల నుంచి ఇది అలాగే ఉంది చెట్టు, పండ్లేమీ కాయట్లేదు, కాబట్టి దీన్ని నరికేద్దాం, ఈ స్థలంలో ఇంకొక చెట్టు వేస్తే ఆ చెట్టు అయినా ఫలం ఇస్తుంది కదా, నరికేద్దాం. అప్పుడు తోటమాలి అంటాడు, అయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరము చూడండి 8వ వచనం, ఈ సంవత్సరం కూడా ఉండనేమో, దాని చుట్టూ మరలా తవ్వి ఎరువు వేసి నేను చూస్తాను, ఫలించడానికి ప్రయత్నం చేస్తాను, ఈ సంవత్సరం కూడా అవకాశం ఇవ్వంటే, అది ఫలించినా సరే అప్పుడు కూడా ఫలించకపోతే నరికించి వేద్దాము అని చెప్పారు. హల్లెలూయా. ఇది యేసు ప్రభువు చెప్పిన ఉపమానం. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆఫీస్ అయినా ఏదైనా సరే ఇయర్ ఎండింగ్ వస్తే అన్నీ చెక్ చేసుకుంటారు అండి. ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ముగించబడుతుంది, ఎప్పుడు ప్రారంభించబడుతుంది అంటే మార్చి, ఏప్రిల్ కదా. మార్చి 31తో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి కదా మనకు అప్పటి నుంచి రూల్స్ మారాయి, అన్నీ వస్తుంటాయి అన్నమాట. కేంద్ర ప్రభుత్వాలు రూల్స్ మార్చారు, ఈ కార్డులో రూల్స్ మార్చారు, ఇలా మార్చారు, అలా మార్చారు, వీటి రేట్లు పెరిగాయి. ఇవన్నీ కూడా ఆర్థిక సంవత్సరం అంటే అప్పటి వరకు ఆ సంవత్సరం అంతా ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నీ కూడా బేరీస్ వేసుకుంటాం. స్కూల్స్ అయినా కాలేజీలు అయినా ఆడిట్ జరుగుతుంది, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం కూడా ఈ 2024వ సంవత్సరం మొదటి నుండి ఇంకొక, ఇది రోజు 27వ తారీఖు కదా, ఇంకొక 5 రోజుల్లో ఈ సంవత్సరాన్ని కూడా మనం ముగించుకొని గుడ్ బై చెప్పి 2025వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరం ప్రవేశించడానికి ముందు మనం కూడా ఎలా ఉంది, అందుకే కదా ఈరోజు అండి. ఒకటి కృతజ్ఞత. దేవుడు ఈ 12 సంవత్సరాలు చేసిన వాటికి కృతజ్ఞత. మరి థ్యాంక్స్ చెప్తూ, ప్రభా ఈ మేలు చేసావు, మమ్మల్ని కాపాడు, మమ్మల్ని పోషించు, మమ్మల్ని సంరక్షించు, మమ్మల్ని బలపరచు, అంటే అందరూ విడిచిపెట్టిన సమయంలో మాకు తోడున్నావు, సహాయం చేసావు. సాక్ష్యాలు చెప్పారు, ఇంకా కూడా చెప్తారు సాక్ష్యాల తర్వాత. కాబట్టి ఒకటి కృతజ్ఞత. రెండవది మనం ఎలా ఉన్నాం, ఈ సంవత్సరం అంతా ఎలాగో నడుచుకున్నాం, ఏ విషయాల్లో సక్సెస్ అయ్యాం, ఏ విషయాల్లో ఫెయిల్ అయ్యాం. మూడవది క్రొత్త సంవత్సరం కొరకు ఏం చేయాలి అండి. చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు. ఎప్పుడు చెప్పండి, డిసెంబర్ 20వ తారీఖున నేను తాకూడదు అనిపిస్తుంది. ఎప్పుడు పెడతాడు పెండింగ్ అంటే
జనవరి 1 నుంచి తాగను. ఎప్పుడంటే డిసెంబర్ 20 నుంచి వెంటనే కాదు, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అయిపోయిన తర్వాత జనవరి 1 నుంచి తాగనని. ఇప్పుడు తీసుకుని రెజల్యూషన్ ఎప్పుడు దాకా ఉంటుందంటే 10 రోజులు 3 రోజులు ఉంటుంది. మళ్ళంతా మళ్ళీ మధ్యలో వచ్చిందంతా మళ్ళీ ఎక్కడికి పెడతాడు? జనవరి 1కి పెడతాడు. ఇలా సంవత్సరాలు అయిపోతా ఉంటాయి. అందుకే హబక్కూకు అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమని. ఎందుకు అంటున్నాడంటే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పాశ్వం గారు అన్నారు, దినములు చెడ్డవే, సమయం పోతుంది. జఫనియా గ్రంథంలో ఉంటుంది, రిఫరెన్స్ తీయకండి 2వ అధ్యాయంలో, పొట్టు గాలికి ఎగురునట్లుగా సమయం గతించిపోతుందట. ఇలా పెడతారు కదా రైతులు, ఎంత స్పీడ్గా అలా అంటుంటే తూర్పు ఆరబడుతుంటే ఇలాగ పడుతుంటే పొట్టు అంతా ఎంత స్పీడ్గా గాలికి ఎగిరిపోతుందో సమయం అంతకంటే ఎక్కువగా గతించిపోతుందట. చాలా త్వరగా గతించిపోతుంది. కాబట్టి మనం ఫస్ట్కి పెట్టుకోకూడదు రెజల్యూషన్. కానీ బైబిల్ చెప్తుంది ఏంటంటే, మార్కు సువార్త ఏమంటారు తెలుసా? మార్కు సువార్త పేరు ఉంది తెలుసా? ఇమ్మీడియట్ గాస్పెల్ అంటారు. ఏమంటారు? ఎందుకంటే మీరు మొదటి అధ్యాయం చదవండి, వెంటనే 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 అన్నమాట. ఇంటికి వెళ్ళి చదవండి, మొదటి అధ్యాయం చదవండి, వెంటనే వెంటనే అనే మాట కనిపిస్తుంది. వెంటనే ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి, వెంటనే ఆయన సువార్త, వెంటనే శిష్యులు సువార్త, ఇలాగా ప్రతి చోట కూడా వెంటనే 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 ఇమ్మీడియట్ గాస్పెల్. అంటే మనము ఈ దినాల్లో దేవుడు మనతో మాట్లాడిన వెంటనే మారు మనసు పొందుకోవాలి. హల్లెలూయా. కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకూడదు. అపవాదికి చిన్న గ్యాప్ ఇస్తే చాలు. దేవుడు చక్కగా మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్ళాక ప్రార్థన చేసి సమర్పించుకుంటాను, లేకపోతే రేపు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సమర్పించుకుంటాను కాదు. దేవుడు మాట్లాడిన వెంటనే మనం ఏం చేయాలంటే మారు మనసు పొందుకోవాలి. ఒక సేవకురాలు ఈ విధంగా వాక్యం చెప్తూ అన్నారు, అంత్యకాల ఉజ్జీవంలో నీవు కూడా ఒక పాత్రగా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసా అని దేవుడు అడిగాడట. ఏం చేయాలి ప్రభా? ఎక్కువ ప్రార్థన చేయాలా అంటే కాదు, ఎక్కువ ఉపవాసం ఉండాలంటే కాదు, మరి ఎక్కువ వాక్యం చదవాలి కాదు. ఏంటి ఏం చేయాలి? సువార్త ఎక్కువ చెప్పాలంటే కాదు. ఏంటి అంటే ప్రభు చెప్పింది, నువ్వు ఇమ్మీడియట్గా రిపెంట్ అవ్వాలి. నేను మాట్లాడిన వెంటనే, ప్రభు మాట్లాడిన వెంటనే నువ్వు మారు మనస్సు పొందుకోవాలి. చిన్న గ్యాప్ ఇచ్చావా, అది ఎంతెందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అది అపవాది ఒక లక్షణం ఏం చెప్పండి? 4 నెలల్లో ఒక నెల ఏం చెప్పండి? తోవ పక్కన విత్తనాలు పడ్డాయి. తోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాట? పక్షులు వచ్చి ఎత్తుకో. ఇంటికి పక్షులు అంటే ఏంటి? అపవాది సాతాను వచ్చి హృదయంలో పడిన వాక్యాన్ని ఏం చేస్తాడట? దొంగడు. అడెవరు? దొంగతనము చేయడానికి వస్తాడు. ఏం దొంగతనం అంటే నీ బంగారం తీసుకెళ్ళాడు ఆయన. సాతాను బంగారం తీసుకెళ్ళడు. నీలో పడిన విత్తనాన్ని నువ్వు తీసుకోకపోతే వాక్యపు విత్తనాలు ఎత్తుకెళ్ళిపోతాడు. వాక్యాన్ని ఎత్తుకొని పోతే నువ్వేమవుతావు? నిన్ను బలపరిచేది, నిన్ను ఆశీర్వదించేది, నిన్ను నిలబెట్టేది ఏం చెప్పండి? దేవుని వాక్యం. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని విన్న వెంటనే మనం మారు మనస్సు పొందుకోవాలి. మారు మనస్సు పొందుకోకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నారంటే, ఇది కూడా ఒక విశ్వాసికి సూచన. అంజూరపు చెట్టు దేనికి సూచన? విశ్వాసం. సింపుల్గా అర్థం చేసుకుని, విశ్వాసి ఖచ్చితంగా ఏం చేయబడాలి? ఫలించాలి. వెరీ గుడ్. ఏమవ్వాలి చెప్పండి? ఫలించాలి. దేవునికి ఇష్టమేంటి చెప్పండి? మనము ఫలించాలి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? కొంతమంది శాస్త్రులు పరిసయ్యులు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినా వాడెవడు అంటూ ఏమన్నాడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండి. మీకు వాక్యం కూడా బాగా తెలుసని నేను చక్కగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మీరు ఇందాక పాస్టర్ గారు అడుగుతుంటే చదువుతున్నారు, ఆన్సర్ చెప్తున్నారు. ఒక వారం రోజుల క్రితం పాస్టర్ గారు వచ్చిన వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నారు అండి. నేను కొంతమందికి అడుగుతుంటే నేను అది ఫోన్ గుర్తుంటుంది, కానీ పోయిన వారం 2 వారాల క్రితం వాక్యం గుర్తుండదు. అంటే మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీరు మామూలు కాదు. నేను మామూలు వాక్యం చెప్పట్లే, చిన్నగా ఉన్నోళ్ళకి వాక్యం చెప్పట్లే. కాబట్టి మీరందరూ చక్కగా దేవుని వాక్యం ఎదుగుతున్న వారని నేను గుర్తించాను, ఆత్మను వివేచించాను. ఆ వివేచనతోనే మీతో మాట్లాడుతూ కొంచెం త్వరగా దాటుకోండి. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే దయచేసి నన్ను అడగండి, మరలా రిపీట్ చేస్తాను. ఓకేనా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనం ఫలించాలని కోరుతున్నాడు.
ఈవెన్ మొట్టమొదట ఆదాము అవ్వల్ని దేవుడు చేసినప్పుడు కూడా వాళ్ళతో ఏం చెప్పాడు? మొదటి అధ్యాయం ఆఖరి వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది. హల్లెలూయా. మనం ఏమవ్వాలండి? ఫలించడం అన్నా, అభివృద్ధి పొందడం అన్నా, ఆశీర్వదించబడ్డం అన్నా, విస్తరించడం అన్నా, ఎదగడం అన్నా, ఇవన్నీ కూడా ఒకటే అర్థం. అవునంటారా కాదా? ఓకేనా? మీకు సీరియస్ చూస్తే నాకు డౌట్ వస్తుంది. అవునా కాదా అమ్మా సిస్టర్? అవునా? అంటే ఇటువైపు తిరగలేదు నేను. ఓకే, మంచిది. ఏమండి? ఫలించడం వల్ల, అభివృద్ధి పొందడం వల్ల, ఆశీర్వదించబడడం వల్ల, విస్తరించడం వల్ల, ఎదగడం వల్ల అన్నీ ఒకటే అర్థం. కాబట్టి మనం ఏమవ్వాలి చెప్పండి? ఫలించాలి. ఫస్ట్ సంగతి మీకు అర్థమైంది కదా? ఇంకా దాని గురించి గోల్డ్ రిఫరెన్స్ చూపించడం. ఫలించాలి. ఇప్పుడు ఫలించడము, ఆశీర్వదించబడడం అంటే ఏంటి అనేది మొదట క్లియర్ చేస్తాం. చాలా మందికి ఉన్న ఆలోచన ఏంటంటే, ఫలించడం అంటే, ఆశీర్వదించబడడం అంటే భౌతికంగా ఆశీర్వదించబడడాన్ని ఆశీర్వదించబడడం అనుకుంటారు. అర్థమవుతుందన్నమాట. చాలా మంది, 100కి 90 మంది, ఇంకా చెప్పాలంటే 95% కూడా ఆలోచించేది ఏంటంటే, నేను భౌతికంగా అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్, శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, లేకపోతే లోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కలగడము నిజమైన ఆశీర్వాదము అనుకుంటారు. వింటున్నారా? హలో, ఒక మాట, దాన్ని మీకు కౌంటర్ చేయడానికి కొన్ని మాటలు చెప్తాను. యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వచ్చి ఒక్కడున్న తర్వాత తన ఫ్యామిలీ అంతా పంపించేశాడు కదా. అక్కడికి ఒక మనుషుడు వచ్చాడు కదా. తెల్లవారు వరకు పెనుగులాడారు కదా. పెనుగులాడినప్పుడు నేను వెళ్ళిపోతానంటే ఈయన దేవుడు అని అర్థం చేసుకున్నాడు కదా. అర్థం చేసుకున్నప్పుడు ఒక మాట అన్నాడు, నన్ను వెళ్ళని అంటే ఏమన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ అన్నాడా లేదా? మరి దేవుడు ఆశీర్వదించాడా లేదా? నీ పేరేంటి అంటే యాకోబు అన్నాడు. ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు. నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచావు అని అన్నాడు కదా. పేరు మార్చి ఆశీర్వదించావు, వదిలేసి. ఇప్పుడు యాకోబు ఆశీర్వదించబడ్డా లేదా? ఆ తర్వాతే యోసేపుని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాతే తన జీవితంలో చాలా సమస్యలు వచ్చాయా? రాలేదు. మరి ఆశీర్వదించబడ్డాడు కదా. అంటే ఆశీర్వదించబడడం అనేది భౌతికమైనవన్నీ మనకి బాగా ఉంటాయని కాదు అర్థం. ఇంకా బాగా అర్థం అవడానికి చెప్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెదికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. 16వ వచనం. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. ఏశావుకి బైబిల్ పెట్టిన పేరేంటి చెప్పండి? భ్రష్టుడు. ఇంకో పేరేంటి? వ్యభిచారి. వ్యభిచారంట, భ్రష్టుడట. బైబిల్ పెట్టిన పేరు, మనం పెట్టిన పేరు కాదు. పరిశుద్ధాత్మ బైబిల్లో చెప్తున్న పేరు భ్రష్టుడు, వ్యభిచారి. తర్వాత ఏమంటున్నాడు? ఆ తర్వాత ఆశీర్వాదము పొందాలనుకుని ఏం చేశాడట? కన్నీళ్లు విడిచాడట. కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికాడట. మారు మనస్సు పొందడానికి అవకాశము దొరకక. హెబ్రీ పత్రికలో చెప్పాడంటే అర్థం ఏంటి? అప్పటికి ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి? విసర్జింపబడ్డాడనే కదా అర్థం. అవునా కదా? ఈ యాకోబు పిల్లల్ని అందరిని పంపించేసినప్పుడు అన్నయ్యని సైన్యంతో వస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చాలా ఆస్తిని పంపించి, ఇదిగో మా అన్నయ్యకి ముందు మీరంతా పట్టుకొని వెళ్ళండి అని 3 భాగాలుగా చేసి, కొంతమంది పిల్లల్ని భార్యని, కొంతమంది పిల్లల భార్యని, ఆస్తిని అంతా భాగాలుగా చేసి పంపిస్తాడు. పంపించి ఏంటి అని మా అన్నయ్య అడిగితే చెప్పండి, మీ తమ్ముడు నీ కోసం పంపించిన కానుక అనండి అని. అంటే సంతృప్తి పరచడం. ఎదుర్కొన్న తర్వాత ఆయన ఏమంటాడు చెప్పండి?
నాకు కావలసినంత ఉన్నది, ఇది నాకు అక్కర్లేదు అన్నాడా లేదా ఏషావు? అంటే ఏషావు ఫిజికల్గా దీవించబడ్డా లేదా? చెప్పాలి. దేనికైనా కొదువు ఉందా? కానీ వాక్యం చెప్తుంది ఆయన ఆశీర్వాదము పొందగోరి ఆశపడిన విసర్జింపబడి. దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి చెప్పండి? ఆశీర్వాదం అంటే దేవుడు ఫిజికల్గా కూడా ఇస్తాడు, ఇవ్వడం నేను చెప్పట్లేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం దేవుడు ఏంటో అక్కడ చెప్తున్నాడు. 6వ అధ్యాయము 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధర్మమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. దేవుడు అంటే ఎవరంట? దేవుడు అంటే ఎవరంట? సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేసేవాడే దేవుడు. హల్లెలూయా. దేవుడి యొక్క మీనింగ్ చెప్తున్నాడు, అబ్రివేషన్, నిర్వచనం చెప్తున్నాడు. దేవుడు అంటే ఎవరంటే సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళముగా దయచేసేవాడు. హల్లెలూయా. మనం సుఖం అనుభవించడానికి ఆయన ఇష్టమే, కానీ అది డబ్బుతో కాదు. ఇజ్రాయేల్ ప్రజలు నాటిన తోటలు తీసుకున్నారా? తవ్విన బావులు ఇచ్చాడా దేవుడు వాళ్ళకి? వారు నాటని తోటలు, వారు కట్టని ఇళ్ళు, వారు తవ్వని, అవునా కదా? వారు ఏమైనా కష్టపడ్డారా? నేను మీకు వాగ్దానం చేశాను, కనాను దేశాన్ని ఇస్తాను అన్నాడు. వీళ్ళు ఏమైనా కష్టపడ్డారా? ఆయన వాగ్దానం చేశాడు, తీసుకుని వెళ్ళాడు అంతే. హల్లెలూయా. వీళ్ళేమీ ప్రయాసపడలేదే, ఎవరో చేసుకున్న ప్రయాస వీళ్ళకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు భౌతికంగా మనల్ని ఆశీర్వదించడానికి కాదు, కానీ అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము లేకపోతే భౌతికమైన ఆశీర్వాదం ఎంత ఉన్నా వ్యర్థం. హల్లెలూయా. చూడండి, 3వ యోహాను పత్రిక, యోహాను రాసిన 3వ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా. యోహాను తన శిష్యుడైన గాయుకు, ప్రియుడైన గాయుకు రాస్తూ 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని. ఇప్పుడు చెప్పండి, యోహాను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? యోహాను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? గాయు అనే తన ప్రియ శిష్యుడి కోసం ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలి. దైవజనుల యొక్క కోరిక ఏంటంటే మేము ఎలా ఉన్నా మా పిల్లలు బాగుండాలి. హల్లెలూయా. పౌలు అంటాడు, మీరు బాగుంటే మేము బతికిపోయినట్టే అంటాడు. ఆ రోజు మా మహిమ కిరీటం ఎవరంటే మీరే అంటాడు. హల్లెలూయా. మీ యొక్క క్షేమం కొరకు పాటుపడే వాళ్ళే దైవజనులు. దైవజను యొక్క మనస్సు ఎప్పుడు కూడా ఏముంటుందంటే, ఇదిగో ఈ ఆత్మీయ బిడ్డ బాగుండాలి, వారు చక్కగా ఉండాలి, వాళ్ళకి 5,000 నోట్లోకి వెళ్ళాలి, వాళ్ళు మంచి బట్టలు కట్టుకోవాలి. ఇదే ఇక్కడ యోహాను కూడా అదే ఆలోచించి ప్రార్థన చేసి ఏమంటున్నాడు? అన్ని విషయములలో వర్ధిల్లుచు నువ్వు సౌఖ్యంగా ఉండాలి గాయు అని నేను నీ కోసం ప్రార్థిస్తాను. హల్లెలూయా. కానీ దానికి ముందు ఒక మాట అన్నాడా? ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లు. అంటే ఈ ప్రియుడైన గాయు ఏం చేశాడంటే ఆత్మలో వర్ధిల్లడం మీద దృష్టి పెట్టాడు. హల్లెలూయా. దేని మీద దృష్టి పెట్టాడు? కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందంటే నా ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మలో నేను బలపడాలి, ఆత్మలో నేను ఎదగాలి అనే కాంక్షతో దాని మీదే దృష్టి పెట్టాడు. ఆత్మలో అలాగే వర్ధిల్లుతున్నాడు, ఎదుగుతున్నాడు, బలపడుతున్నాడు. దాన్ని గమనించాడు యోహాను. నువ్వు ఆత్మలో ఎలా వర్ధిల్లుతున్నావో అలాగే అన్ని విషయముల్లో కూడా వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలని నీ కోసం. ఒకవేళ ఆ వ్యక్తి ఆత్మలో వర్ధిల్లట్లేదు అనుకోండి, ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. అర్థమైందా? బోధపడిందమ్మా నా మాట?
ఆ వ్యక్తికి ఆత్మలో వర్ధిల్లాలని ఆశ లేదనుకో, ఆ విషయంలో ప్రయత్నించట్లేదు అనుకో, అలాంటప్పుడు ఎంత పాస్టర్ గారు మంచిగా ఉండాలి దీవించమని చెప్పిన ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మొదట దేవుడు కోరుకునేది, సేవకుడి కంటే ముందు దేవుడు కోరుకునేది ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ చచ్చిపోయి ఉంటే ఇంకా ఆశీర్వాదం ఏంటి? మొదట దేవుడు నీ ఆత్మను బ్రతికిస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలోనున్న యెడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. 11వ వచనం కూడా. మృతులలో నుండి యేసును లేపిన వారి ఆత్మ నీలో నివసించిన యెడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే చాలా మంది దేవుణ్ణి నమ్మకుండా అన్యజనులు ఉన్నారు. వాళ్ళందరూ చక్కగా ఉన్నారు, కానీ వాక్యం చెప్తుంది వారి ఆత్మలో ఏమై ఉన్నారు? ఎఫెసీ పత్రిక 2:1 మీరు అపరాధముల చేతను పాపముల చేతను. మరి చచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాడు పౌలు? సువార్త ఎవరికి ప్రకటించబడుతుందంటే ఆత్మలో చనిపోయిన వారికి జీవాన్ని యేసు కలిగిస్తాడు రండి అని చెప్పేది సువార్త. హల్లెలూయా. ఆత్మను మొదట దేవుడు బ్రతికింపజేస్తాడు. ఆత్మ బలపడుతున్నప్పుడు, ఆత్మ వర్ధిల్లుతున్నప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ గారిని బలపరుస్తుంది ఏంటో తెలుసా? నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఆయనలో ఉన్న ఆత్మ ఆయన బలపరుస్తుంది. హల్లెలూయా. శరీర బలం లేకపోయినా ఆత్మ బలం ఉంటే అది ఎలాగ కూడా తీసుకుంటుందో తెలియదు. మనం కష్టపడి తెచ్చుకొని ఫిట్నెస్ తెచ్చుకునే ఆ శక్తి వేరు, ఆ బలం వేరు. దేవుని బలం వేరు. హల్లెలూయా. దేవుని బలం చేసే కార్యాలు వేరు, ఆత్మలో బలం. అందుకే అంటాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట, వారు అలయరు సొమ్మసిల్లు. అలిసిపోరు, కొండలు ఎక్కిపోతారు. లేడి కాళ్ళ వలె నా కాళ్ళను నువ్వు ఎత్తైన కొండల మీదకి, యెహోవా నా బలం పాట పాడతాం. ఎత్తైన కొండల మీదకి ఎలా ఎక్కగలుగుతున్నట్టు మన బలం కాదు, శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఇది శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది. హల్లెలూయా. ఏ బలం కావాలండి? ఎందులో వర్ధిల్లాలండి? ఈ ఆశీర్వాదం కావాలి మనకి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పడునుగాక ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఇస్తాడనుందా? అనుగ్రహించెను. ఆల్రెడీ హి హస్ గివెన్. హల్లెలూయా. ఆల్రెడీ దేవుడు మనకు ఆత్మ సంబంధమైన ఎవ్రీ బ్లెస్సింగ్, ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయములలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేశాడు. నువ్వు ఎంత నమ్ముతుంటావో అంత తీసుకుంటావు. హల్లెలూయా. నువ్వు ఎంత విశ్వాసం ఉంచుతావో అంత తీసుకుంటావు. హల్లెలూయా. ఇది పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇచ్చేశాడు. హల్లెలూయా. దాన్ని మనం పొందుకోవాలి, ఆత్మలో బలపడాలి. హల్లెలూయా. ఫస్ట్ ఏం చెప్పాను? మనము ఫలించాలి, ఖచ్చితంగా ఫలించాలి. రెండోది ఏం చెప్పాను? శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, భౌతికమైన ఆశీర్వాదం. ఏది దేవుడు చెప్తున్న ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మన ఆత్మ బలపడాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇందులో మనం ఎదగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్కటి మాత్రమే నేను మీతో చెప్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎదగడం అంటే ఏంటి, ఫలించడం అంటే ఏంటి, ఆశీర్వదించబడడం అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదగాలట. ఫర్ వాట్? దేనికోసం చెప్పాలి? దేనికోసం?
వాక్యంలో ఉంది, చెప్పండి. అన్ని విషయములలో మనం ఎదుగుదాము అన్నాడు పౌలు. చంద్రశేఖర్ బ్రదర్ చెప్పండి, దేనికోసం మనం అన్ని విషయంలో దేనికోసం ఎదగాలి? మీరు అందరూ తెలుగు చదువుకున్నారు కదా, మీ పుస్తకాల్లో తెలుగు భాష ఉంది కదా, గ్రామర్ ఉంది కదా, ఉండుటకు అని ఉంది కదా. ఏ ఉండుటకు? మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుతాం. వాక్యాన్ని మొక్క చేసి జాగ్రత్త ధ్యానిస్తే బాగా అర్థం. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయముల్లో. ఇప్పుడు మనం ఎలా ఎదగాలంటే క్రీస్తు వలె ఎదగాలి. హల్లెలూయా. లైక్ జీసస్. ఎలాగా? లైక్ జీసస్. యేసును పోలిన వారమై ఉండాలి. ఇందులో ఎవరో ప్రార్థన చేశారు, యేసు స్వారూప్యములోనికి వచ్చినట్టు ఎవరో ప్రార్థన చేశారు సిస్టర్. యేసులాగా మనము మార్చబడాలి. హల్లెలూయా. ఇది పరలోక రాజ్యం కొరకు కొన్ని ఉపమానాలు యేసు ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం చదవండి. ఆయన ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే పులిపిండి దేనికి సాదృశ్యం చెప్పండి? పాపానికి కదా సాదృశ్యం. మీరు పులిపిండి లేని వారై ఉండాలి అంటాడు కొరింథీ పత్రికలో. పులియని రొట్టెతో పండగ ఆచరించాలి అంటాడు ప్రభరాత్రి భోజనం కోసం చెప్తాడు. పులిసినదంటే దేనికి సాదృశ్యం? కానీ అన్నిసార్లు నెగిటివ్గానే దేవుడు మాట్లాడ్డాడు. పాము గురించి అంతా నెగిటివే కదా ఉంటుంది. కానీ యేసుప్రభు దగ్గర ఏమన్నారు? మీరు పాముల వలె పాముల వలె పావులము వలె నిష్కపటులై ఉండండి అంటాడు కదా. అంటే పాములా ఉండమన్నాడా లేదా? అంటే పాములో ఉన్న మంచి క్వాలిటీ ఏదో దాన్ని చెప్పి. అలాగే ఇక్కడ పులిసిన పిండిని పోలి ఉన్నదట పరలోక రాజ్యం. ఏంటి అంటే ఒక ఆవిడ ఒక కుండ తీసుకుందట. ఆ కుండలో 3 కొంచెం పిండి ఉందట. అందులో ఏం చేసిందంటే కొంచెం పులిసిన పిండిని పెట్టింది. కొంతకాలం అయిన తర్వాత ఆ కుండ అంతా ఏమైందట? పులిసి పొంగిందట. హల్లెలూయా. అంటే ఇప్పుడు అది ఎవరంటే యేసుక్రీస్తు. మనం ఎలాంటో మనకు తెలుసు. యేసు మనలోకి వచ్చినప్పుడు మనం అంతకంతకు ఎలా మార్చబడతామంటే ఆయనలాగా మార్చబడతాం. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే అది అన్నాడు. అంటే నీవు నేను ఏమవ్వాలంటే రోజులు గడుస్తున్న కొలది యేసులాగా మారాలి. హల్లెలూయా. ఇది అసలైన ఆశీర్వాదం. దేవుడు మనను ఎందుకు రక్షించుకున్నాడు అంటే చూడండి, 2వ తెస్సలోనిక పత్రిక, తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును. సువార్త ద్వారా ఎందుకు దేవుడు మిమ్మల్ని పిలిచి రక్షించాడంటే, రక్షించబడిన వారు మీరు ఏమవ్వాలి? యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. హల్లెలూయా. మనందరికీ తెలుసు రోమా 3:23 ఏం చెప్తుంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇప్పుడు సువార్త ద్వారా యేసు ప్రభు మనల్ని పిలిచి రక్షించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన మహిమ మనం పొందాలని కోరుతున్నాం. హల్లెలూయా. ఆయన మహిమను పొందడం అంటే యేసుక్రీస్తులాగా మార్చబడాలి అన్నా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యవనస్తులు బాగుపడుతున్నాను. ఎఫెసీ పత్రిక దాన్ని చదువుకున్న 4వ అధ్యాయము మనందరికీ తెలిసిన వచనాలు, ఎందుకంటే సావుకులు ఎప్పటికప్పుడు మీతో పంచుకునే మాటలు ఇవి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 11-12. ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణ
సమానమైన సంపూర్ణత కలవారము వరకు ఆయన ఇలాగు నియమించాడు. హల్లెలూయా. పరిచర్య ధర్మమైన అపోస్తలు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, ఈ యొక్క అవన్నీ కూడా ఎందుకు సంఘానికి దేవుడు ఇచ్చాడంటే సంపూర్ణ పురుషులం అవ్వాలంట. మనం అందరం సంపూర్ణ పురుషులం అవడం అంటే ర్యామన్స్ సూట్ తెలుసు కదా, యాడ్ తెలుసా మీకు? కంప్లీట్ మ్యాన్ చెప్పండి, కంప్లీట్ మ్యాన్ అని ఉంటుంది కదా. అసలు ర్యామన్స్ సూట్ వేసుకుంటే కంప్లీట్ కాదు, సంపూర్ణ పురుషులం అవడం అంటే అర్థం ఏంటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అవ్వాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలందరూ కూడా ఈ దృష్టి కలిగి ఉండాలి. రోజు 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 గడుస్తున్న కొలది యేసులాగా నేను మార్చబడాలి, అంతకంతకు యేసులాగా మారిపోవాలి. హల్లెలూయా. యేసులాగా మనం రూపాంతరం చెందడం అంటే ఏంటి? రూపాంతరం చెందడం మన రూపం అంతరించిపోవాలి, యేసు రూపం మనలోకి రావాలి. హల్లెలూయా. ఇలా చదివిన రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదివించారు కదా, 2వ వచనం ఉంటుంది, మీరు ఇలాగున రూపాంతరము పొంది. అంటే ఏ రూపము? నీ రూపం పోవాలి. నీ ప్రాచీన పురుషుడు పోయి నవీన పురుషుడిని నువ్వు ధరించుకోవాలి. నవీన స్వభావము, యేసుక్రీస్తు స్వభావము నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. ఇంతవరకు బోధపడిందా? బోధపడింది ఇంతవరకు? ఏంటంటే చెప్పుకున్నాం, మనము ఫలించాలి. రెండవది ఆత్మ సంబంధంగా మనం ఫలించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మీరు మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి, అంతే. అదే అన్నాడా లేదా? ఇంకోటి వెతకమన్నాడా? మీకు కావలసినవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. అటు తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం దేన్ని పట్టుకోవాలో దాన్ని వెతికితే, దేన్ని కోరుకోవాలో దాన్ని కోరుకుంటే, నువ్వు అడగకపోయినా దేవుడు అన్నింటినీ ఇచ్చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవ సంగతి ఏం చెప్పుకున్నామంటే యేసులాగా మనము మార్చబడాలి. హల్లెలూయా. యేసులాగా మార్చబడాలంటే యేసుకున్న మనస్సు మనలో రావాలి. హల్లెలూయా. ఏ రావాలండి? ఫిలిప్పీ పత్రిక 2:5 చెప్తుంది కదా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. వాక్యాలు చెప్పట్లేదు ఏమనుకోకండి, నా సమయాన్ని బట్టి మీకున్న సీనియారిటీని బట్టి మీరు చక్కగా అర్థం చేసుకుంటున్నారని దాటుకుని వెళ్ళిపోతున్నాను. చదివిస్తూ ఉంటే కూడా టైం పడుతుంది కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు. యేసులాగా ఉండాలంటే యేసు మనస్సు మనకు రావాలి. హల్లెలూయా. క్రీస్తు మైండ్. మనుషుల్లో సమస్య అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మైండ్లోనే. మైండ్ బాగుంటే అంత బాగుంటుంది, మైండ్ పాడైందంటే అంతే. ఇప్పుడు క్రీస్తు మనస్సు మనకు వచ్చిందనుకో, మనం చేసే పనులన్నీ కూడా ఎలాగుంటాయి చెప్పండి? యేసులాగే చేయడం మొదలుపెడతాం. హల్లెలూయా. చాలా చెప్పుకోవచ్చు, కానీ ఒక 3 విషయాలు మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను. మొట్టమొదట, నిన్న కాక మొన్నే కదా క్రిస్మస్ అయింది. ఇంతవరకు క్రిస్మస్ హడావిడి అయింది కదా. క్రిస్మస్లో యేసు ప్రభు ఎందుకు వచ్చారు చెప్పండి? లూకాసు వార్త 19:10. చాలా కారణాలు ఉన్నాయి. నశించిన దానిని ఎందుకోసం వచ్చాడండి యేసయ్య? చెప్పాలి. ఒక ప్రశ్న, ఎవరైనా సరే పాడైన దానికోసం వస్తారు చెప్పండి? మీరు కూరగాయలు కొట్టుకెళ్ళినప్పుడు కుళ్ళిపోయిన ఎవరైనా ఏరుతారా? మంచి కొన్నివి మెత్తగా లేకుండా గట్టుకుని వేరుతారా? చెప్పండి. చెడ్డవి, కుళ్ళిపోయినవి, పాడైపోయినవి వాడు కూడా, అమ్మేవాడు కూడా పారేస్తారు, తీసి ఏది ముందే పారేస్తారు. పాడైంది ఎవరికి అక్కర్లే, పాడైన దాన్ని అందరూ రిజెక్ట్ చేస్తారు. కానీ యేసు ప్రభు ఒక్కడే పాడైన దానికోసం, నశించిన దానికోసం వెతికి మరీ వచ్చాడు. హల్లెలూయా. అందుకే యేసు పుట్టిన క్రిస్మస్ అంటే గొప్ప వింతైనది. హల్లెలూయా. ఎక్కడైనా జాబ్కి వెళ్ళాం అనుకోండి, ఎవరు కావాలి? బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు, చదువుకున్నవాళ్ళు, మంచిగా జ్ఞానం ఉన్నవాళ్ళు, స్పీడ్గా ఉండేవాళ్ళు, యాక్టివ్గా ఉండేవాళ్ళు కావాలి కదా. కానీ యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. హల్లెలూయా. దేనికోసం వచ్చాడు యేసయ్య? ఆ కారణం బట్టి వచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఎందుకంటే ఆ గుంపులో మనం అందరం ఉన్నాం కదా, నశించిపోయే వారి గుంపులో ఉన్నాం కదా. కొంతమంది వేరేగా అనుకుంటున్నారు,
నేనేం నశించిపోలేదు, నేను బాగానే ఉన్నానని అలాంటి వాళ్ళ దగ్గరికి యేసయ్య సువార్త వెళ్ళినా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ రోజు యేసు ప్రభు వారు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తూ ఉంటే ఏమన్నారు? నిందించారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? రోగులకే కదా వైద్యుడితో పని, అలాగే పాపులని నేను పిలవచ్చు తిని కానీ నీతిమంతులను పిలవరాలేదంటే నీతిమంతులు ఉన్నారా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడని కీర్తనలోని రోమా 3లోనే ఉన్నది కదా. ఏ భేదము లేదు, అందరూ. మరి యేసు ప్రభు అంటున్నాడు నీతిమంతులను నేను పిలవరాలేదని. అంటే అర్థం ఏంటంటే నీతిమంతులు ఉన్నారని కాదు అర్థం, నీతిమంతులు అని అనుకుంటున్నారు. మేము నీతిమంతులు అనుకుంటున్నారు అంతే. కానీ ఎవరైతే నేను పాపిని గుర్తించాడో అలాంటి వాడిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను. హల్లెలూయా. పాపులనే పిలువచ్చిందంటే నేను పాపిని, నాలో మనశ్శాంతి లేదు, నాలో సమాధానం లేదు ప్రభువా అని ఎవడైతే పిలుస్తున్నాడో అలాంటి వాడిని రక్షించడానికే నేను వచ్చాను అన్నది యేసయ్య. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మనస్సు ఏంటి చెప్పండి? నశించిన దాన్ని వెతికి. ఇప్పుడు మనం ఎలాగ ఎదగాలి? యేసులాగా ఎదగాలి. ఇప్పుడు మనకి ఎలాంటి మనస్సు రావాలంటే, ఇంతవరకు లోకంలో అందరూ చెడ్డవాళ్ళని ఇలాంటి వాడు చచ్చిపోవాలి పీడ విరగడైపోతారు కూడా, ఇప్పుడు మన మనస్సు అలా ఉండకూడదు. లోకం అంతా ఆడు చచ్చిపోవాలని కోరితే నువ్వు మోకాలు వేసి ప్రభువా వాడిని రక్షించను ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అదే కదా క్రీస్తు మనస్సు అంటే. అర్థమవుతుందండి? లోపలికి వెళ్తుందా? హార్డ్గా ఉందా? కష్టంగా ఉందా? జీర్ణం అవుతుందా? మంచిదే. ఎందుకంటే అది లోపలికి వెళ్ళలేదు అనుకోండి, ప్రయోజనం లేదు. ఇంజక్షన్ ఇస్తారు, అది సరిగా వెళ్ళకపోతే దాని ప్రయోజనం ఉండదు. అందుకే చక్కగా మంచిగా డాక్టర్లు చిన్నపిల్లలకి అన్నీ మాట్లాడితే వేస్తారు కదా. చక్కగా తల్లి కూడా మంచి గోరుముద్దలు తినిపిస్తుంది, లేకపోతే కక్కేసుకుంటే ప్రాబ్లం అది. వాక్యం కూడా అలాగే అర్థం అవ్వాలి. అందుకోసం అడుగుతున్నాను, ఇంకే కాదు. ఏంటండి యేసయ్య లాంటి మనస్సు అంటే, చెడ్డ వాళ్ళను చూసినప్పుడు నీ మనస్సు ఎలా ఉండాలంటే వీడు మారాలి. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్, అననీయ దగ్గరికి దేవుడు వెళ్ళి దర్శనంలో, ఇదిగో పలానా వీధిలో స్టార్స్ వాడైన సౌలు ఉన్నాడు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు, దర్శనం చూస్తున్నాడు, నువ్వు అతనికి వెళ్ళి ప్రార్థన చేయి, అతనికి కళ్ళు వస్తాయి, చూపు వస్తుంది అన్నాడు. వెంటనే ఏమన్నాడు అన్నయ్య? అతను మమ్మల్ని చంపడానికి వచ్చాడు, సంఘాన్ని పాడు చేయడానికి వచ్చాడు, హింసించడానికి అన్నాడా లేదా? అంటే చూసారా మైండ్ ఎలాగుందో? అంటే అందరిలాగా ఆలోచిస్తాను. కాదు అబ్బాయి, నేను అతన్ని ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, నా నామం కోసం ఎలాంటి అవమానాలు పొందుకుంటాడో నీకు తెలీదు, అవన్నీ నేను ఆయనకి చూపించాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఈరోజు మనం అన్నీయలా ఉండకూడదు. మన మనస్సు ఎలా ఉండాలంటే, ప్రతి వ్యక్తి, దేవుని వాక్యం ఉందండి, ఎవ్వడును నశించుట నా చిత్తము, మన ఆలోచన కూడా అలాగే ఉండాలి. ఏ ఒక్క ఆత్మను విడిచిపెట్టకూడదు. అందరినీ, శత్రువును కూడా ప్రేమించాలి. యేసయ్య మనస్సుతో మనం అలా ఎదగాలి. ఎందుకంటే ఇంకెంత టైం ఉందో తెలియదు, నా లైఫ్ టైం ఎప్పటి వరకు నాకు తెలియదు, మనకెవరికీ తెలియదు. కాబట్టి ఉంటుండగానే మనం ఏం చేయాలంటే యేసులాగా మార్చబడాలి. హల్లెలూయా. మొదటిది ఏం చెప్పుకున్నాం? నశించిన దాన్ని. అంటే అసలు చర్చ్ అంటే ఏంటి తెలుసా? అందరికీ ఓపెన్. ఎవరైనా కొంతమంది తాగేసి చర్చికి రాలేకపోతుందంటే నేను అంటాను, బాగా తాగేసారా చర్చికి అంటాను. నేను కాదు కదా మార్చేది, దేవుడు కదా. వాళ్ళు వచ్చారనుకోండి యేసయ్య మందిరంలోకి, యేసయ్య ఏనాడు దర్శిస్తాడో తెలీదు, ఎలా దర్శిస్తాడు? నేను కాదు కదా మార్చేవాడిని. నేను ఒక మైక్ లాంటి అంతే కదా. ఆయన చెప్పని మాటలు చెప్తాను, ఆయన నన్ను చేయ పలికిస్తే నేను మాట్లాడతాను అంతే తప్ప నేను ఒక్కడిని రక్షించేసే వ్యక్తిని కాదు కదా. రక్షకుడు ఆయనే కదా. కాబట్టి దేవుని మందిరంలోకి వస్తే ఆ సన్నిధి, ఆ ప్రభావము, ఆ ఆరాధన, వాక్యం ఏ రోజైనా తాకబడవచ్చు, ఏ రోజైనా మార్చబడవచ్చు. అదే నేను తాగి ఉన్నానని బయట నుండి పోతే ఎప్పుడు రక్షణ వస్తుంది? కాబట్టి మనం ఎవరిని కూడా తృణీకరించకూడదు. తృణీకరించడానికి మనం ఏమైనా నీతిమంతులమా? చెప్పండి. తమ్మును మా ఏంటంటే లోకస్వార్త 18 చూడండి, 12 12
ఓకే 12 కాదు 18 కాదు. అదేనండి ఒక పరిసయుడు సుంకరి ప్రార్థన చేస్తారు. 9వ వచనం తామే నీతిమంతులని తమ్మును నమ్ముకుంటారట, ఇతరులను ఏం చేస్తారు? యేసు ప్రభు ఎవరినైనా తృణీకరించాడా? యేసు ప్రభు ఎవరినైనా డినై చేశాడా? నువ్వు వద్దు అన్నాడా? నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమో తోసివేయను. దేవుని బిడ్డలారా, మనం కూడా అదే మనస్సు ఉంటే మన సంఘాలు నిండిపోతాయి. హల్లెలూయా. బయటనంతా ఆసరికే ఉంది. పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారండి? పరిశుద్ధులారా రండి అంటే అసలు దేవుడు పరిశుద్ధులు పిలవడానికి రాలేదు కదా. పాపంతో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, కట్లల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని వెతికి రక్షించడానికి యేసు వచ్చాడు. ఇప్పుడు ఆ బాధ్యత మనమే దేవుడు పెట్టాడు. ఇప్పుడు మనమే వెళ్తుంది ఎవరి దగ్గరికి అంటే మనుషుల దగ్గరికి కాదు. చెడిపోయారు, పాడైపోయారు. అదే యేసయ్య చెప్తున్నాడు, వాళ్ళని ప్రేమతో యేసయ్యలాగా మనం ఏం చేయాలి? చేరదీయాలి. ఆయన పాదాల దగ్గర తీసుకొని రావాలి. ఆడొక్కడు రక్షించబడ్డాడు అనుకో, వెలిగించబడ్డాడు అనుకో, 100 మందికి రక్షణ కొరకు కారకుడు అవుతాడు. హల్లెలూయా. వాడి సాక్ష్య జీవితం అనేక మందిని మారుస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం యేసులాగా ఎదగాలంటే ఈ మనస్సు మనకు ఉండాలి. అర్థమైంది కదా? ఎవరిని ఇక మీదట మనం ఏం చేయకూడదు. మనం తృణీకరించబడినా పర్వాలే. హలో పాస్టర్ గారు, మరి నన్ను తృణీకరిస్తున్నారండి వాళ్ళు, నేనేమో అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నానంటే నువ్వు తృణీకరించబడితే వచ్చిన నష్టం ఏంటి చెప్పండి? నీకు ఘనత ఇవ్వవలసింది మనిషా దేవుడా? దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావు కదా. అలాంటప్పుడు ఎవరైనా సరే కొన్నిసార్లు దైవజనుల ద్వారా కూడా మనం నెగ్లెక్ట్ చేయబడినట్టుగా ఉంటాం, మనకు అనిపిస్తుంది. బాధపడకండి, ఎప్పుడు కూడా దేవుడు అలా చేయడు. నువ్వైతే మాత్రం దేవుని సైట్లో ఉన్నావు. హల్లెలూయా. దేవుని కను దృష్టిలో చాలా ఉన్నతంగా నువ్వు ఉంటావు. కాబట్టి అది గుర్తుపెట్టుకుందాం. మనం ఏంటంటే దేవుడు ఇచ్చేది మర్చిపోతాం, మనుషులు ఎక్కువ కోరుకుంటాం. వద్దు. అసలు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి మొట్టమొదటి రోజు ఫస్ట్ లెసన్ ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. ఫస్ట్ లెసన్, మొదటి పాఠం ఏంటి చెప్పండి. అమ్మగారు, సీనియర్ అమ్మగారు చెప్పాలి. అమ్మగారు చాలా ధ్యానంలో ఉన్నారు, చెప్పాలి. మీరు ఎక్కువ వాక్యం ధ్యానిస్తున్నారు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువను. ఉపేక్షించుకోవడం అంటే, అపేక్షించుకోవడం అంటే, ఉపేక్షకు ఆపోజిట్ అపేక్ష కదా. అపేక్ష అంటే కోరిక, ఆశపడడం, కావాలనుకోవడం. ఉపేక్ష అంటే వద్దనుకోవడం. తన్ను తాను ఉపేక్షించి అంటే సెల్ఫ్ డినై చేసుకోమంటున్నాడు యేసయ్య. ఆడెవడో డినై చేయడం కాదు, నీకు నువ్వే డినై చేసుకో అంటున్నాడు దేవుడు. ఇది మొదటి రోజు నేర్పించిన పాఠం. కానీ 30 సంవత్సరాలు అయిపోయినా, 50 సంవత్సరాలు అయిపోయినా అర్థం కావట్లేదు విశ్వాసం. అర్థమవుతుందా మీకు? ఎవరో డినై చేయడం కాదు, నన్ను నేనే డినై చేసుకోవాలి. అంటే ఎవరో ఘనత కోసం ఆశించక్కర్లే. ఎవరైనా అప్పుడు సూపర్ ఏంటి మీరు అన్నారనుకో, నన్ను నేను తృణీకరించుకున్నాను కదా, ఘనత అంతా ఎవరికి ఇస్తాను? అదే నేను గొప్పగా ఊహించుకున్నాను, ఏం చేస్తాను? అంతా తీసేసుకుంటాను. ఏ రోజు తీసుకున్నాడు కదా, ఏమయ్యాడు? పురుగులు పడి. మనం దేవుని మైపరచడానికి ఉన్నాం కానీ మనల్ని గనపరచుకోవడానికి. యేసయ్య ఎక్కడైనా సరే భూమి మీద మనిషికి వచ్చి గొప్పతనం ఆశించాడా చెప్పండి? ఆయన ఏ పని మీద వచ్చాడో మిషన్ చేయడానికి. ఏ రోజు రాజును చేద్దాం అనుకున్నాడు, పారిపోయాడు. ఒకడు వచ్చి సత్పురుషుడా, సద్బోధకుడా అంటే ఏమన్నాడు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు, నన్ను ఎందుకు అంటున్నావు అన్నాడా లేదా? ఎంత తగ్గింపు, ఎంత మనకి మాదిరి చూపిస్తున్నాడు యేసయ్య. యేసయ్య లాగా మనం మార్చబడాలంటే నిన్ను నువ్వు సెల్ఫ్ డినై చేసుకోవాలి. అప్పుడు అపవాది నిన్ను ముట్టమన్నా ముట్టలేడు. వాడు ఎలాగంటే నేను పాడు చేస్తాడు, వీటిని బట్టే పాడు చేస్తాడు. ఆదివారం వెళ్ళావు, పాస్టర్ నీకు పాట ఇచ్చారా, నువ్వు ఎన్ని వారాలు అయింది ప్రార్థన చేసి అంటాడు. అనగానే మనకి
లోపల టచ్ అయిపోద్ది అనమాట. ఆ వైర్ టచ్ అయిపోగానే అవును కదా ఎప్పటి నుంచి నాకు పాట ఇవ్వట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు పాస్టర్ గారు, నినకాత్మలో వచ్చి నన్ను పట్టించుకుంటున్నారు. ఏమో ఈ సంఘంలో లేకపోవచ్చు, కానీ జనరల్గా జరిగే చెప్తున్నాను, జనరల్గా జరిగే సంఘాలు జరిగే పరిస్థితులు చెప్తున్నాను. వెంటనే చిన్న చేదైన వేరు వస్తుంది, అది పెద్దదవుతుంది, వేరు పెద్ద విషవృక్షం అయిపోయి చర్చికి వెళ్ళడం మానేస్తాం. చర్చికి వెళ్ళడం మానేసి అట్లా ఏం చేస్తాం? ఏమిటి పోనీ ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చేస్తారంటే నువ్వు కావాలనుకొని లేనిపోని ప్రేమ చూపిస్తారు. ఏం చూపిస్తారు? లేనిపోని ప్రేమ చూపిస్తారు. అంతే, నిజం కాదు, రియాలిటీ కాదు. నీ ఆత్మీయ తండ్రే నిన్ను పట్టించుకుంటాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ తండ్రే నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీ బాగు కోరుకునేవాడు నువ్వు, నీ ఆత్మీయ తండ్రి. ఇంకొకరు అంతా కూడా వేరే. కాబట్టి ప్రేమైన వాళ్ళ సెల్ఫ్ డినై చేసుకోవాలి. ఎవరిని తృణీకరించొద్దు. నువ్వు తృణీకరించబడినా పర్లే, దేవుని దగ్గర నీకు ఉన్నతమైన స్థానం ఉంది. హల్లెలూయా. ఇది మొదటిది. రెండవది, యేసుక్రీస్తులాగా మనం మార్చబడాలంటే ఆయన మనస్సు ఏంటంటే, చూడండి గలతీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారములను ఒకడు ఏం చేయాలట? భరించాలట. ఒకని భారములను ఒకడు, ఇదేంటంట? క్రీస్తు నియమము, క్రీస్తు మనస్సు, క్రీస్తు హృదయము. క్రీస్తు నియమం ఏంటంటే ఒకని భారాలన్నప్పుడు, మా సంఘంలో, ఆత్మీయ సంఘంలో మా పాస్టర్ గారి దగ్గర ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నాడు. ఒక వ్యక్తి ప్రభువుని నమ్ముకొని ఆయన ఎప్పుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆయనకు 4 భార్యలు. ఎంతమంది భార్యలు? 4 భార్యలు. ఒకరు కాదు, 2 కాదు, 3 కాదు, 4. 3వ భార్యతో ఉండేవాడు అనమాట. ఎప్పుడు తాగేసి వచ్చేవాడు, కత్తి పట్టుకొని తిరిగేవాడు, రౌడీలా ఉండేవాడు. రెల్లివిధి తెలుసు కదా, ఎలా ఉంటుంది? రెల్లివిధి రౌడీలా ఉండేవాడు అనమాట. చాలా బాధలు ఉన్నాయి, పొడి చేసిన వల్ల కొంచెం కేసు గట్టా ఉంది. ఈ కారణాన్ని బట్టి చాలా మదన పడిపోతున్నాడు. అయితే తన ఫ్రెండ్ ప్రభువుని నమ్ముకుని మా చర్చికి వస్తున్న అతను, అనియా ఎందుకని అలా బాధపడతావు, యేసు ప్రభువుని నమ్ముకొని నీకోసం ప్రార్థన చేస్తామని, ఒకసారి చర్చికి రాని అని తీసుకెళ్ళి శుక్రవారం ఉపవాస ప్రార్థన అవుతుండగా వచ్చారట. ఆయన సాక్షులు చెప్పిన మాట చెప్తున్నారు. వచ్చిన తర్వాత చూశాడట, అందరూ ఏడుస్తున్నారట. అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థనలు ఏడుస్తున్నారు. ఎవరి కోసం ఏడుస్తున్నారంటే ఆల్పిల్లల కోసం కాదు, ఎవరో నశించిపోతున్నారని, ఎవరో తాగుతున్నారని, ఎవరో రౌడీలు ఉన్నారని, ఎవరో పొడి చేస్తున్నారని, ఎవరో హత్యలు చేస్తున్నారని, ఎవరో మానభంగాలు చేస్తున్నారని ప్రభావాలను రక్షించని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారట. ఆయన కనిపించిందట, అరే మేము ఏడిస్తే మా కోసం ఏడుస్తాం, వీళ్ళేటి వేరే వాళ్ళ కోసం ఏడుస్తున్నారు అంటే ఇతరులను గురించిన ఆలోచించే మనస్సు యేసయ్య మనస్సు. మనం కూడా ఇతరుల భారములు భరించే వారిపై ఉంటాం. సంఘం అంటే యూనిటీ. సంఘం అంటే ఒక శరీరం, ముక్కలు అయిపోలేదు. ఒక్క శరీరములో ఉన్న అవయవాలను మనం, ఒకరికి బాధ వస్తే కన్నుకి నొప్పి పెట్టింది అనుకోండి, చెయ్యి, ఇప్పుడు నేను కన్ను దగ్గర నా చెయ్యి తీసుకెళ్ళాను కదా, చెయ్యి వెళ్ళి ఇది నేను కన్ను కాదు కదా, నాకు బాధ కాదు కదా అంటదా? కాలుకి ఏదైనా గాయం అయింది అనుకోండి, ఆయింట్మెంట్ రాయాలంటే ఈ చెప్తానే కదా రాయాలి. ఈ చెయ్యి నేను వెళ్ళను, నాకేం దెబ్బ తగలలేదు కదా అంటదా? చెయ్యికే దెబ్బ తగిలింది అనుకో, నేను ఎందుకు వెళ్ళాలి, నాకేం దెబ్బ తగలలేదు కదా, నేను ఎందుకు హాస్పిటల్కి వెళ్ళాలి, నేను నడవను అన్నది అనుకో కాలు, ఈ చెయ్యి వెళ్ళగలదా? చెప్పండి. చెయ్యి మట్టుకు చెప్పుగలదా? కాలుతో నడిస్తేనే కదా హాస్పిటల్కి వెళ్ళగలం. కాబట్టి నాకు దెబ్బ తగలలేదు, నేను ఎందుకు వెళ్ళాలని అనకూడదు. శరీరం అంటే అది. అలాగే మనం అందరం సంఘంలో ఒక శరీరము, ఒకరి భారములను ఒకసారి ఒకరు హెచ్చుగా ఉండొచ్చు, ఒకసారి లోలో ఉండొచ్చు. ఇద్దరు కలిసి నడిస్తే ఏమవుతుందంట? వెంట కలుగుతుంది. రెండవది, వెళ్తుండగా ఒకడు పడిపోతే, కృంగిపోతే రెండోవాడు బలపరిచి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. కాబట్టి ఒకరి భారములను ఒకడు మనము భరించేవారమై ఉన్నాం. హల్లెలూయా. మూడవదిగా నేను ముగించేస్తున్నాను. క్రీస్తుకున్న ఇంకొక మనస్సు ఏంటంటే, ఇది కూడా క్రిస్మస్లో, నిన్నకాక మొన్న మా చర్చిలో వాక్యం చెప్పాను. క్రిస్మస్ అంటేనే గివింగ్. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చెప్పండి, ఇవ్వడం.
క్రిస్మస్ అంటే పూర్వంలో ఏం చేశారంటే గ్రీటింగ్ కార్డులు ఇవ్వడము, కేకులు పంచడము, ఏంటి చాక్లెట్లు పంచడం, ఇవన్నీ చేస్తారు కదా. ఇదంతా ఎందుకు అంటే క్రిస్మస్ అంటే గిఫ్ట్లు పండుగ. హల్లెలూయా. అసలు గిఫ్ట్ ఏంటంటే మొదట దేవుడే గిఫ్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. నేను దేవుని మనస్సు అని మాట్లాడుతాను కదా. దేవుని మనస్సు ఏం చెప్పండి? ఇచ్చే మనస్సు, తీసుకునే మనస్సు. అపొస్తలుల కార్యాలు 20:35 పౌలు అంటాడు, మన ప్రభు అయిన యేసు తానే చెప్పాను కదా, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని. యేసయ్య చెప్పాడు కదా, పుచ్చుకొనుట కంటే. చెప్పేవాడేనా యేసయ్య? మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయమన్నాడా? చేశాడా? శిలువ మీద తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వెళ్ళి చేశాడా లేదా? ఆయన చెప్పేవాడు మాత్రమే కాదు, చేసేవాడు. హల్లెలూయా. మరి ఇక్కడ పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడంటే ఆయన చేసి ఉంటాడా, చేయకుండా ఉంటాడా? తండ్రి అయిన దేవుడు యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే అర్థమేంటి? ఇచ్చాడు. గిఫ్ట్. యేసయ్యే ఒక గిఫ్ట్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు యేసును గిఫ్ట్గా ఇచ్చాడు. మరి యేసు ప్రభు ఏం చేశాడంటే యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం 18 ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నానంటే అర్థమేంటి? నా ప్రాణాన్ని ఇస్తున్నాను. మీరు చిన్నపిల్లలు అయితే పాపం, మీరు కూడా పెద్దోళ్ళే పిల్లలు, ఒకప్పుడు చిన్నపిల్లలే కదా. మన ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, నాన్న బాబు 2-3 పిల్లలు, నాన్న బాబా ఇదే చూడడం కదా. ఓకే, నేను ఫస్ట్ టైం చూడడం కదా, అందువల్ల బాగుందని గుర్తుపట్టలేదు. ఓకే, 2-3 పిల్లలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారంటే అమ్మ అర్థం తీసుకుంటారా, పాలు తీసుకున్నారండి, ఎప్పుడు నాకే చెప్తావు, తమ్ముడికి చెప్పొచ్చు, అక్కకి చెప్పొచ్చు, అన్నీకి చెప్పొచ్చు అని చిరాకు కూడా వెళ్తారు. ఈసారిగా సాక్ష్యం చేశారా? ఆయన కూడా చిన్నప్పుడు తెల్లారు లేపి నన్ను పాలు తీసుకుంటారా అంటే కుక్కలు ఉంటే అక్కని పంపించంటాడు. అరే ఆడపిల్లలు రాను మొగుడు రాని అంటారు కదా. ప్రతి ఒక్క ఇంట్లో ఉండేదే కదా. చేస్తారు పని, కానీ ఎలా చేస్తారంటే ఇష్టం లేకుండా చేస్తారు, తిట్టుకొని చేస్తారు, సరుక్కొని చేస్తారు. ఇప్పుడు తండ్రి అని దేవుడు యేసయ్యని పంపించాడు. యేసయ్య ఏమి సరుక్కొని చేయలే. యేసయ్య ఎలా చేశాడు? నా అంతటా నేనే ఇష్టపూర్వకంగా నా ప్రాణాన్ని, తండ్రి అని దేవుడు యేసయ్యని బహుకరిస్తే యేసయ్య తన ప్రాణాన్ని ఇష్టంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు 1 కొరింథీ 12 ప్రతి వానికి వరములను ఆయన ఏం చేస్తున్నాడట? పంచి ఇస్తూ ఉన్నాడట. ఇప్పుడు చెప్పండి, దేవుని లక్షణం ఇవ్వడమా, తీసుకోవడమా? ఇప్పుడు మరి మన లక్షణం ఏమై ఉండాలి? మన మనస్సు. యేసు మనస్సు అంటే ఏం చెప్పండి? దేవునికి మనము ఇవ్వాలి. ఇందాక పాస్టర్ గారు చెప్పారు, మొట్టమొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. రిఫరెన్స్ చూపించట్లే. రెండవదిగా హృదయాన్ని ఇచ్చేస్తే చాలా పాస్టర్ గారు అంటే కాదు, నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి హృదయం ఇచ్చేసాక కదా పాస్టర్ గారు, శరీరం ఎందుకు? కొంతమంది చర్చికి రారు. అలాంటి ఆ తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి నాన్న చర్చికి రానా అంటే తాగుతుంటాడు అనమాట, చర్చి మానేసి. అంటే అనియా నేను యేసయ్యని అంత ప్రేమిస్తున్నాను, నీకు తెలుసా? యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తాను తెలుసా? యేసయ్య ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటాడంట. ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే యేసయ్య. ఇంకో మాట కూడా అంటాడు, నీ దగ్గర కూడా ఎక్కువ యేసయ్య ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు. నీ దగ్గర ఉంటాడో లేదో తెలియదు, నా దగ్గర అయితే తలుచుకోగానే యేసయ్య వచ్చేస్తాడు. హల్లెలూయా అంట. హృదయంలో ఉంటారంట. మరి హృదయంలో ఉంటాడని నువ్వు ఏం చేస్తాడంటే ఫుల్గా. మరి హృదయం కావాలా, యేసయ్యకి శరీరం కావాలా అంటే రెండిటికి లింక్ ఉంది. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి, హృదయం నిండి ఉంటే నోరు మాట్లాడడం ఏంటి అంటే హృదయంలో ఉన్న పరిస్థితిని బట్టి నీ శరీరం పనిచేస్తుంది. నీ కన్నుతో ఏదైతే చూస్తున్నావో చెడ్డదాన్ని చూస్తే అది లోపలికి వెళ్ళి నీ దేహం అంతటిని ఏం చేస్తుందట? చీకటి మయం చేసేస్తుంది. నీ కన్ను
వెలుగుతో ఉంటే దేహమంతా వెలుగుగా ఉంటుంది. నీ కన్ను చెడినదైతే దేహమంతయు, అంటే నీ కంటి ద్వారా నువ్వు చూస్తున్నది నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది, నీ దేహాన్ని. కాబట్టి లింక్ అన్నమాట ప్రతిదానికి. కాబట్టి హృదయాన్ని ఇవ్వాలి, శరీరాన్ని ఇవ్వాలి. తర్వాత హృదయాన్ని శరీరాన్ని ఇచ్చేసిన మనము దేవునికి మన సమస్తాన్ని కూడా అర్పించాలి. హల్లెలూయా. అంటే దేవుని పని జరగాలి అంటే మనం ఖర్చు అవ్వాలి అండి. దేవునికి ఇవ్వడము అనేది ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వడం అనేది ఏంటో తెలుసా? ఎంతమంది విశ్వాసంతో ఉన్నారు? హల్లెలూయా చెప్పాలి. ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉంది? చెప్పండి, చేతులు పైకి ఎత్తండి. విశ్వాసం అంటే ఏంటి? నేను అంటాను, విశ్వాసంలో చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇవ్వడం అనేది దేవుని మీద మనకున్న విశ్వాసం అంటాను. మీరు ఓకే అంటారా కాదంటారా? ఇందాక పాస్టర్ గారు ఒకటి గుర్తు చేశారు. బీద విధవరాలు ఏం చేసింది? తనకున్న 2 కాసులు ఇచ్చేసింది. ఎంత ఉన్నది తన దగ్గర? ఎంత ఇచ్చింది? బోర్డు మంది ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా. కానీ యేసయ్య అందరినీ చూసి ఏమన్నాడు? అందరికంటే ఈమె ఎక్కువ, 2 కాసులు ఎక్కువ అంటున్నాడు. ఏంటి అంటే, ఒకటి దేవుడు దేన్ని చూస్తాడు చెప్పండి? ఇంకా చెప్పండి, మీరు కూడా యూట్యూబ్లోకి రావాలి. చెప్పండి హల్లెలూయా. మీ వాయిస్ ఎలా రావాలి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా మాట్లాడండి అమ్మా. దేవుడు ఏం చూస్తాడు? ఇక్కడ ఇవ్వడంలో ఏం చూస్తాడు? నువ్వు ఎంత ఇచ్చావని చూడడు. బాగానండి. 1,00,000 రూపాయలు వేసిన వాళ్ళు ఉండొచ్చు కదా, 1000 రూపాయలు వేసిన వాళ్ళు ఉండొచ్చు కదా, 10,000 రూపాయలు వేసిన వాళ్ళు ఉండొచ్చు కదా అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద హోదా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళందరూ ఇచ్చారు, కానీ వాళ్ళందరికంటే 2 కాసులే ఎక్కువ అంటున్నాడు. అంటే దేవుడు దేన్ని చూస్తున్నాడు? ఉన్నాడు. దేన్ని చూస్తున్నాడు అంటే నువ్వు ఎంత ఇస్తున్నావని చూడటం లేదు, ఎంత మిగుల్చుకున్నావని చూస్తున్నాడు. అర్థమైందా? చెప్పండి, అర్థమైందా? ఒకరు 10,000 ఇచ్చారు, కానీ వెనకాతలు 10 లక్షలు ఉంచుకున్నారు. హలో. ఒకరు 1,00,000 రూపాయలు ఇచ్చారు, వెనకాతలు 1 కోటి రూపాయలు ఉంచుకున్నారు. ఈమె దగ్గర ఎంత ఉంది? 2 కాసులు. ఇచ్చేస్తే ఎంత ఉంది? దాన్ని బట్టి చెప్పాడు అందరికంటే ఎక్కువ అని. అర్థమైందా? అంత ఇచ్చేస్తే ఎలా బతుకుతుంది? అదే విశ్వాసం. నీతిమంతుడు ధనము మూలముగా జీవించిన వాక్యం. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించు. నువ్వు బతకడానికి డబ్బు కాదు ఆధారం, దేవుని మీద ఉన్న విశ్వాసం. హల్లెలూయా. అందుకే అంటున్నాను, ఇవ్వడం అనేది విశ్వాసము, విశ్వాస సంబంధమైన క్రియ. దశమ భాగం ఇవ్వమని దేవుని వాక్యం ఉంది కదా. దశమ భాగం ఇచ్చేటప్పుడు కొంతమంది ఏమని ఆలోచిస్తారంటే, ఒక వ్యక్తికి తక్కువలో తక్కువ వచ్చేదని చెప్పండి, 10,000 వేసుకో అంటే మన అర్జా కోసం, మీకు వచ్చేదాన్ని లెక్కనే అడగట్లేదు, మామూలు అర్జాకి లెక్క కోసం. 10,000 వచ్చింది అనుకోండి, 10,000కి ఎంత ఇవ్వాలి? 1,000 రూపాయలు. ఒక అతనికి అంత పని కూడా లేదు, 3,000 రూపాయల పనే ఉంది. 3,000 రూపాయలకి ఎంత ఇవ్వాలి? 300, 10,000కి 1,000 కదా. 300 ఇచ్చేస్తే ఎంత ఉంటుంది? లెక్కలను టీచింగ్ కూడా చెప్పాలండి, 2,700 ఉంటుంది కదా. 1,000 రూపాయలు ఇచ్చేస్తే 10,000, 9,000. ఇప్పుడు ఈ వ్యక్తి అనొచ్చు, యేసయ్య దశంభాగం ఇవ్వమన్నా, నువ్వు ఇవ్వమన్నా నేను ఇచ్చేసాను కూడా, నా దగ్గర 2,700 ఉన్నాయి. నేను ఇంటి అద్దె ఎలా కట్టుకోవాలి, గ్యాస్ ఎలా విడిపించుకోవాలి, కరెంట్ బిల్ ఎలా కట్టాలి. ఆయన దగ్గర 9,000తో బతకగలడా లేదా చెప్పండి. 1,00,000 రూపాయలు వచ్చినాడు, 10,000 వేస్తాడు, ఇంకెంత ఉంటుంది? 90,000తో బతకగలడా లేదా? దర్జాగా బతుకుతాడు. అవునా కదా? అవునా కదా? అలాంటప్పుడు ఈ తక్కువ వచ్చిన వ్యక్తి
ఈ విధంగా ఆలోచిస్తాడా లేదా? చెప్పండి. ఆలోచించడం న్యాయమేనా కాదా? న్యాయమే కదా. ఆయనకి అంత వచ్చింది, 90,000 ఉంటుంది, 10,000 ఇచ్చేసిన, కాబట్టి 90,000 నా దగ్గర 2,700 ఎలా పొందుతాను ప్రభా అనడానికి ఆస్కారం ఉందా కదా? అప్పుడే విశ్వాసాన్ని చూపాలి. ఏంటంటే ఈ 2,700 కాదు నన్ను బతికించేది, నేను నమ్మిన యేసయ్య నాతో ఉన్నాడు, నన్ను బ్రతికిస్తాడు, నన్ను నడిపి. ఆ నమ్మకమే, ఆ నమ్మకం విశ్వాస సంబంధమైన క్రియే దేవునికి ఇవ్వడం. మాసిదోనియా వాళ్ళు ఎలాగ ఇవ్వగలిగారు? నిరుపేదలట, బహు శ్రమల వలన బాధించబడ్డారట, అయినా వారి దాతృత్వము ఎందుకు విస్తరించిందంటే వారికి దేవుని మీద ఉన్న నమ్మకం. హల్లెలూయా. ఈరోజు ఆ విశ్వాసం మనకుంటే, ఆ కృపలో కూడా మనం ఎదిగితే, అదే మనస్సు, యేసయ్య మనస్సు, దేవుడు ఎప్పుడు దాచిపెట్టుకోలే. దేవుడు ఎప్పుడు దాచిపెట్టుకోలే. ఇంకా ఆయన అసలు జక్కయ్య కూడా ఏం చేశాడండి? ఆస్తంతా అమ్మేసి పేదలకు ఇచ్చేస్తాను, ఎవరెవరి ధాన్యాన్ని తీసుకుని 4 సెంట్లు ఇచ్చేస్తాను అన్నాడు. నేను లెక్కేస్తే ఆయన దగ్గర ఏం మిగులుతుంది అండి? ఎవరైనా నాలాంటి వాడు వెళ్ళి ఏం మిగులుతుంది అయ్యా, పిచ్చోళ్ళలాగా అంత ఇచ్చేస్తాను అంటున్నావు, 4 రెట్లు యేసు ప్రభువు నమ్ముకున్నాను అంటున్నావు, ఏంటంటే నాకు యేసు దొరికాడు చాలు. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. పాటేనా నిజమేనా? చెప్పండి. చాలా పాటలు మనకు అర్థం కావట్లేదు. నీ ఉంటే ఇంకే ఆశాపేమైన 73వ కీర్తనలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకములోని ఏది నాకు. ఎలాంటి స్టేట్మెంట్ ఏంటి? నాకేం అక్కర్లేదు, ఇంకా నాకు ఇంకేం వద్దు, యేసయ్యను ఉంటే చాలు. ఈరోజు యేసయ్య మనస్సు మనం కలిగి యేసయ్యను విశ్వాసం తల ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి, అనేక మందిని ఆయన పాదాలను నడిపించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ఒక సాధనంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆ క్రీస్తు మనస్సు నువ్వు కలిగి ఆత్మీయంగా ఎదగాలి. అప్పుడు నువ్వు కోరకపోయినా అన్నీ నీ వెనకాతలు వస్తూనే ఉంటాయి. 16వ కీర్తన చెప్తుంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఇస్తాడు. సుఖముగా అనుభవించిన కావాల్సిన ఇస్తాడు. నువ్వు ప్రాకులాడక్కర్లేదు, నువ్వు వెతకక్కర్లేదు. నువ్వు వెతకాల్సింది దేవుని రాజ్యము, దేవుడిలో బలపడాలని. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి మీతో పాటు 24 గంటలు, ఒక 2.5 గంటలు, 3 గంటలు మీతో ఉండడానికి మాకు అవకాశం ఇచ్చిన దేవాది దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. చక్కని వాక్య పరిచయం చేసినటువంటి దైవజనులు జేమ్స్ అయ్య గారికి, జేమ్స్ సిస్టర్ గారు కూడా వందనాలు. అమ్మగారు ఫలిపు గారు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నా. మిగతా సమయం అంతా దేవుడితో ఉదయం 6 వరకు గడపడానికి అనేక మంది ప్రభు సిద్ధపరిచి దేవుడు బలమైనటువంటి వర్తమానాలతో 2025 సంవత్సరంలో అన్ని విధాలుగా సంఘము సాగలు అన్ని విధాలుగా దేవుడు రాజ్యం కట్టడానికి మా అందరినీ వాడుతున్నట్లుగా ఇది రావాలని రక్షణలోకి వచ్చినట్లుగా. స్తోత్రము తండ్రి, నీకు వందనాలయ్యా. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, మహాగణుడా మీకు వందనాలు, అద్భుతమైన దేవానికి స్తోత్రములు, ఆది సంభూతుడానికి వందనాలు ప్రభా, అల్ఫా ఒమేగానికి వందనాలు స్వామి ప్రభా. అయా తండ్రి నాయన, మీరు ప్రభా నాయన సంఘాన్ని ప్రేమించి ప్రభా తండ్రి, మీ దాసుల్ని ప్రేరేపించి ప్రభా ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థన సహవాసమును బట్టి మీకు స్తోత్రములు స్వామి రాజా. నానా నీకు వందనాలు ప్రభా. ఎదుగో తండ్రి నానా నిబిడలు ప్రభా ఒక దినమంతా నీ సన్నిధిలో గడుపుతూ ఉంటుండగా అయ్యా శ్రేష్టమైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా యేసు నామములో కలుగును గాక. అయ్యా తండ్రి రచనాన్ని నీకు వందనాలు. ఎదుగో ఈ పరిచర్యలో భాగంగా ప్రభా అయ్యా తండ్రి నానేసి మీద ఆశ్రమైన మమ్మల్ని అయ్యా తండ్రి క్షేమంగా తీసుకుని వచ్చి మీరు నిలవబెట్టి ప్రభునైనా అయ్యా మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి రాజా, అయ్యా ఇదిగో తండ్రి నాన్న యేసయ్య ఇంతవరకు మీద ఆశలు అయ్యా తండ్రి అనేకమైన మాటలు ప్రభా నీ యొక్క సహాయంతో మాట్లాడి ఉంటుండగా ప్రతి ఒక్క మాట అయ్యా ప్రతి ఒక్క హృదయాల్లో నూరంతులుగా ఫలించునుగాక ప్రభా. ఇదిగో తండ్రి నాన్న యేసయ్య
ఫలించాలని ప్రభువా, అయ్యా అన్ని విషయాలలో అయ్యా తండ్రి నన్నేసయ్య అభివృద్ధి పొందాలని, అయ్యా తండ్రి నన్నేసయ్య నీ వలె ఉండుటకు మేము ఎదగాలని మాతో మాట్లాడావు ప్రభువా. నైనానికి స్తోత్రములు. నీ వంటి మనస్సును మేము కలిగి ఉండాలని మాతో మాట్లాడవయ్యా, నీకు స్తోత్రములు. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి మీరు ఏ విధంగా అయితే అయ్యా ప్రేమిస్తావో ఆ మనస్సును కలిగి ఉండాలని ప్రభువా, ఏ విధముగా ఇచ్చావో ఆ విధముగా మేము ఉండాలని అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రములు. అయ్యా మా హృదయం అనే పలకముల మీద అయ్యా ముద్రించుకుని ప్రభువా, అనుక్షణము నెమరు వేసుకుని అయ్యా కృపని దాయిచ్చేయండి నాయన, నీకు స్తోత్రములు. ఇదిగో తండ్రి నా నీకు పరిచర్య అయ్యా నూతన సంవత్సర సిద్ధపాటు కొరకు అయ్యా ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, దేవుని కొరకే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభా. అయ్యా నేను బిడ్డలు వేటి కొరకు కనిపెడుతూ ప్రభా, ఎదురు చూస్తూ ప్రభా, అయ్యా తండ్రి నానేసయ్య అయ్యా యొక్క సమయాన్ని నీతో అయ్యా గడుపుతూ ఉన్నారో వాటినన్నిటిని నిత్యముగా యేసు నామములో పొందుకొందురుగాక. అయ్యా తండ్రి నాన్న, ఈ ప్రాంతములో యొక్క మునుగాడ ప్రాంతములో ఏలుబడి చేస్తున్న సకల విధమైన అంధకార దురాత్మ చీకటి శక్తులు యేసు నామములో బంధింపబడును కాక. ఈ ప్రాంతంలో అయ్యా అపవాది కోటలు యేసు నామములో కూలిపోవును గాక. అయ్యా ఈ ప్రాంతంలో ఉన్న దుర్బోధలు యేసు నామములో తొలగిపోవును గాక. అయ్యా తండ్రి నన్ను నీకు విరోధముగా రూపింపబడుతున్న ఈ ఆయుధము వర్ధిల్లదన్న మాట సంఘం పట్ల నిశ్చయముగా యేసు నామములో నెరవేర్చబడును గాక. నైనా నీకు స్తోత్రములు స్వామి ప్రభువా. అయ్యా తండ్రి నాన్న, ఈ ప్రాంతానికి ఎంతో ఆశీర్వాదకరంగా అయ్యా తండ్రి నాన్న ఎస్ఐ సంఘాన్ని మీరు ఉంచుతున్నందుకే నీకు స్తోత్రములు ప్రభువా. దీవెనకరం ఉంచుతున్నందుకే నీకు స్తోత్రములు రాజా. తండ్రి నాన్న నలుగురు దైవజనులు నాయన అయ్యా నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను అయ్యా ప్రభా. ఇంకును ప్రభా అయ్యా తండ్రి బహు బలముగా వాడబడుదురు కాక తండ్రి. ఇదిగో పెద్దయ్య గారిని మీరు జ్ఞాపకము చేసుకునండి. సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామములో కలుగును గాక. అయ్యా తండ్రి రాజ్యానికి స్తోత్రములు ప్రభువా. అయ్యే పరిచర్య అయ్యా తండ్రి నన్ను నీ నామ మహిమార్థమై నీ